హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా బేసిక్స్ అన్నీ గూడా కవర్ చేయడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్‌కి. సో, ఐ థింక్ మీరు గూడా చూసే ఉంటారు. సో, ఈరోజు ఏందంటే ఒక సినారియో రైట్ ఆల్‌మోస్ట్. ఓకే. ఇది అందరికి తెలిసిందే. మనకి సోర్స్ ఫోల్డర్‌లో 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫైల్స్‌ని డెస్టినేషన్ ఫోల్డర్‌కి కాపీ చేద్దాం. కాపీ చేసేదేంటంటే టైమ్ స్టాంప్ యాడ్ చేద్దాం. ఓకే. అలానే సో, అలానే సో స్నోఫ్లేక్ డేటాబేస్‌లో ఆ ఫైల్స్‌ని మనమైతే లోడ్ చేద్దాం. ఓకే. సో, అదనమాట. ఈ 2 కూడా సీఎస్‌వి ఫైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈఎంపీ డూప్లికేట్ ఈఎంపీ బట్ డెస్టినేషన్ ఫోల్డర్‌లో మనకి ఏం ఫైల్స్ లేవు. కావాలంటే రిఫ్రెష్ చేసుకోవాలి మీకు తెలుస్తది. సో, నథింగ్. ఓకే. సో, ఇక్కడ నేనేంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో, ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ సో, ఫైల్ పాత్ ఏంటి అలానే సో, ఫీల్డ్స్‌లో చైల్డ్ ఐటెమ్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ అనమాట. సో, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఫర్ ఈచ్ యాక్టివిటీకి నేను సీక్వెన్షియల్ తీసుకున్నాను. అలానే దీనికి ఇన్‌పుట్ కింద సో, అరే అనేది అంటే అరే మాత్రమే మనం వాలిడ్ అరే మాత్రమే మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. స్ట్రింగ్ ఏదైనా ఇస్తే ఎర్రర్ వస్తుందనేది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాననమాట. ఓకే. సో, దాని తర్వాత వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేనైతే 2 కాపీ యాక్టివిటీ తీసుకున్నాను. ఒకటొచ్చేసరికి డేటా లోడ్ చేయడానికి, రెండోదొచ్చేసరికి ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్‌కి డేటా మూవ్ చేయడానికనమాట. సో, దీని మీద క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడు సో, దీని గురించి డిస్కషన్. ఓకే. సోర్స్ వచ్చేసరికి మనకి లేక్ హౌస్. సో, ఇక్కడ వచ్చేసి సోర్స్ డేటా. బట్ ఇక్కడ నేను ఎక్కడ కూడా హ్మ్. వర్టికల్ ఫైల్ నేమ్ స్పెసిఫై చేయాలి. ఐటెమ్ డాట్ నేమ్ అనమాట. ఓకే. ఏదైతే ఫర్ ఈచ్ ఇటరేటర్ ఉందో దీంట్లో నుంచి ఐటెమ్ తీసుకొచ్చి డాట్ నేమ్ స్పెసిఫై చేసామన్నమాట. ఇదేంటంటే ఫైల్ నేమ్ రిటర్న్ చేస్తుంది. మనకి చూడండి ఇక్కడ ఫర్ ఈచ్ ఇటరేటర్ యాక్టివిటీ అవుట్‌పుట్స్ పారామీటర్స్ సిస్టమ్ వేరియబుల్స్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఇన్ని ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది వచ్చేసరికి ఫర్ ఈచ్ ఫంక్షన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉంది కదా! దాని నుంచి అయితే నేమ్ అనేది ఇటరేట్ చేస్తున్నా. సో, దాని తర్వాత డెస్టినేషన్ అంటే లైక్ స్నోఫ్లేక్ డేటాబేస్‌లో నేనైతే టేబుల్ క్రియేట్ చేశాననమాట. ఈ టేబుల్. సో, ఈ టేబుల్‌లోకి డేటా లోడ్ చేస్తున్నాను. కావాలంటే వెరిఫై చేయని డేటా కూడా ఏం లేదు. నథింగ్ చేస్తే ఓకే. ఇది జస్ట్ డేటా. ఇదొచ్చేసరికి ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్‌కి మూవ్ చేయడం అన్నమాట. ఓకే. సో, సోర్స్ ఫోల్డర్ వచ్చేసరికి సోర్స్ డేటా అండ్ ఐటెమ్ డాట్ నేమ్. సో, డెస్టినేషన్ వచ్చేసరికి డెస్టినేషన్ ఫోల్డర్ చూడండి. సోర్స్ ఒక ఫోల్డర్, డెస్టినేషన్ వచ్చేసరికి వేరే ఫోల్డర్. బట్ ఇక్కడ నేను టైమ్ స్టాంప్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. అంటే సో, మన రియల్ టైమ్‌లో కూడా సో, టైమ్ స్టాంప్ యాడ్ చేస్తాం. అంటే ఎప్పుడు ప్రాసెస్ చేసినాం ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ కోసం మనమైతే సో, ఇయన్నీ యాడ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ కంకేట్ ఫంక్షన్, రీప్లేస్ ఫంక్షన్ అండ్ ఫార్మాట్ డేట్ టైమ్, కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ ఇయన్నీ ఫంక్షన్స్ యూజ్ చేశానన్నమాట. ఇయన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. బట్ ఏం చేశానంటే మొత్తాన్ని క్లబ్ చేశాను. అంతకు మించి నేనేం చేయలేను. ఓకే. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే. దాట్స్ ఇట్ అనమాట. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. సో, రన్ సేవ్ ఉందాం. ఓకే. లెట్స్ సీ దట్. సో, నేను ఆల్రెడీ ఇంతకుముందు రన్ చేశానండి. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. సో, ఒక 2 మినిట్స్ అలా పట్టడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఫస్ట్ గెట్ మెటాడేటా దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవ్వాలా వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో కూడా ఐటెమ్స్ ఉంటాయి కదా! ద ఫైల్స్ 2 మినిట్స్ పట్టొచ్చని అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎంతవరకు ఏంటని. ఓకే. అన్ని ఇన్ ప్రోగ్రెస్‌లో వచ్చినాయి. 19 సెకండ్స్. ఓకే. ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి 2 కాపీ డేటా యాక్టివిటీ ఉంది కదా! ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. ఒకటి సక్సెస్ అయింది.
దీనికి కంటిన్యూషన్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సోర్స్ ఫోల్డర్‌లో ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ యాడ్ చేసుకొని దాంట్లో ఏమేం ఫైల్స్ కాపీ చేసినావు, ఇంపోర్ట్ చేసినావు, ఫైల్ సైజ్ ఎంత, రికార్డ్ కౌంట్ ఎంత, ఇలా చాలా డేటా అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో సెకండ్ ఇటరేషన్, ఫస్ట్ ఫైల్ ఇటరేషన్ అయిపోయింది. సెకండ్ ఫైల్ ఇటరేషన్ అనమాట. చూడవచ్చు మీరు ఇక్కడ క్లియర్‌గా. లైక్ ఏడీఎఫ్‌లో ఎలా చేసాం ఇక్కడ ఒక 60-70% సేమ్ ఉంటది. ఒక 30% కొంచెం వేరైటీగా ఉంటది. అంటే అక్కడ డేటా సెట్స్ ఉంటాయి కదా! ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అని ఇలా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏమి ఉండవనమాట. డైరెక్ట్‌గా కాల్ చేసుకున్నాం. ఇక్కడ వేర్ హౌస్‌లు, లేక్ హౌస్‌లు, కేక్యూఎల్ డేటాబేస్‌లు లేకపోతే డేటా ఫ్లో జంతువులు ఇయి ఉంటాయి. కాన్సెప్ట్ సేమ్ బట్ వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ డిఫరెంట్. ఓకే. ఐ థింక్ ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 2 మినిట్స్. మీన్‌వైల్ మనం చెక్ చేద్దాం. డేటా లోడ్ అయిందా లేదా? సో డేటా వచ్చేసింది. అలానే ఫైల్స్ కూడా వచ్చేయాలని చూద్దాం. రిఫ్రెష్. చూసారా? మనకి ఇక్కడ సోర్స్‌లో ఎలా ఉన్నాయి? డెస్టినేషన్ ఎలా టైమ్ స్టాంప్ యాడ్ అయింది కదా! సో కావాలంటే మనకి ఎలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చనమాట టైమ్ స్టాంప్. సో ఇలా మనం ఏంటంటే సో చూడండి 1 మినిట్ 55 సెకండ్స్ అంటే టోటల్‌గా 2 మినిట్స్ అనేది పట్టింది. ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో వి కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ అన్నమాట. అంటే వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనం డిలీట్ యాక్టివిటీ కావచ్చు, స్టోర్ ప్రొసీజర్ కావచ్చు, సెట్ వేరియబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్. అంటే రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది యాడ్ చేయాలనేది వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో అలానే మనకి ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తది. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.